కేవలం 4 వారాల్లోనే త్రిబుల్ రికార్డ్స్ ని కొల్లగొట్టేసిన కల్కి సినిమా. మ్యాటర్ ఏంటో చెప్తా, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మీరు కనుక అయి ఉంటే పక్క వీడియోకి లైక్ వేసేయండి. ఇంకెందుకు మిత్రమా లేట్, మొదలు పెడదామా? ఇప్పటి వరకు కూడా ఓన్లీ నార్త్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ తీస్తే ఫస్ట్ గా దంగల్ సినిమా ఉంటది. కానీ అది వేరే కంట్రీస్ నుంచి వచ్చే సమ్ ఏదేదో రూమర్స్ ఉన్నాయి కాబట్టి అది వదిలేస్తే తర్వాత బాహుబలి పార్ట్ 2 మామ 500 కోట్ల పైగానే గ్రాస్ ని వసూలు చేసింది జస్ట్ నార్త్ లోనే. అలాంటి మూవీకి బీట్ చేసిన మూవీ ఏదైనా ఉందా అనుకుంటే తర్వాత యస్ గారి కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ దిగి 450 కోట్లకు పైగానే గ్రాస్ ని కలెక్ట్ చేసి మరీ బాహుబలి రికార్డ్స్ ని కొట్టకపోయినా సరే బాహుబలి రికార్డ్ దగ్గరికి వెళ్లి సెకండ్ ప్లేస్ ని ఆక్రమించుకుంది మామ. ఈ రెండు సినిమాలు పక్కన పెట్టేస్తే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నది త్రిబుల్ ఆర్ సినిమా మామ. ఇప్పటి వరకు నేను చెప్పిన రెండు సినిమాలు కూడా సీక్వెల్స్ మామ, అంటే సెకండ్ పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చాలా మంది చూసి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో అని ఆతృతతో థియేటర్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. బట్ త్రిబుల్ ఆర్ సినిమా అనేది వన్ అండ్ ఓన్లీ వన్ పార్ట్ మూవీ కదా, మరి ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయని ఒక లుక్ వేసుకుంటే ఏకంగా అక్షరాల 270 కోట్లు వచ్చాయి మామ. సో కాబట్టి కల్కి సినిమా పార్ట్ 2 అయి ఉంటే దీంతో మనం కంపేర్ చేసే వాళ్ళం కాదు, జస్ట్ ఇది కేవలం పార్ట్ 1 కాబట్టి సో దీంతో కంపేర్ చేయాల్సి వస్తుంది. అయితే కల్కి సినిమా త్రిబుల్ ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది అని పెట్టాను కదా, మరి ఎన్ని కోట్లు రాబట్టింది కల్కి సినిమా అన్న పాయింట్ కి వస్తే కేవలం నార్త్ లోనే ఈ సినిమా అన్నది 279 కోట్లు, అంటే అప్రాక్సిమేట్లీ 280 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయి మామ. అది కూడా కేవలం 4 వారాల్లోనే మామ. దీన్ని బట్టి చూస్తే థియేటర్ లో సినిమా అన్నది ఇంకా 1 to 2 వీక్స్ అయితే మంచిగానే పెర్ఫార్మ్ చేసేటట్టుంది. ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ వరకు కూడా సినిమాలు అంతగా ఏం లేవు. అండ్ అంతేకాదు ఈ సినిమాని 8 వీక్స్ కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయమంటున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే సినిమా ఇప్పటికే 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసేసింది కదా, ఇంకో 20 కోట్లు అంటే టోటల్ గా 300 కోట్లకు పైగానే గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది ఈజీగా నార్త్ లో. ఇంకా నార్త్ లో హైయెస్ట్ గ్రాసింగ్ టాప్ 3 మూవీస్ లిస్ట్ లో ప్రభాస్ అనేవే 2 మూవీలు ఉన్నాయి. ఒకటి బాహుబలి 2, 2 కల్కి పార్ట్ 1. ఎప్పుడైనా ప్రీక్వెల్ గా రిలీజ్ అయిన పార్ట్ 1 మూవీకి తక్కువ కలెక్షన్స్ ఉంటే ఆఫ్టర్ రిలీజ్ అయిన సీక్వెల్ సినిమాకి అంటే పార్ట్ 2 కి ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయి. ఇక్కడ కల్కి పార్ట్ 1 ఇంతలా కలెక్ట్ చేసేస్తుందంటే పార్ట్ 2 ఈజీగా ఓన్లీ నార్త్ లోనే 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డ్స్ ని లేపేస్తుందని నా ఒపీనియన్ మామ. మరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మీరేమంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో తోసేయండి. అండ్ అలానే వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.